తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కడప నగర అభివృద్ధిలో భాగంగా ఇచ్చిన మాటకు కట్టుబడి నగరంలోని షహామిరియా లా కళాశాల బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకురావడం జరిగిందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలో ఆయా బ్రిడ్జిలో నిర్మించాల్సిన ప్రాంతాలను టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా శ్రీనివాసులు రెడ్డితో పాటు తాను ప్రజలకు ఆయా బ్రిడ్జిల విషయంలో హామీ ఇవ్వడం జరిగిందని, అందుకు అనుగుణంగా శ్రీనివాసులు రెడ్డి ముఖ్యమంత్రితో చర్చించి కడప నగర అభివృద్ధిలో భాగంగా ఆయా పనులకు సంబంధించి ప్రత్యేక జీవోలను తీసుకొచ్చారని తెలిపారు. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలు ఎంతో నమ్మకంగా ఎన్నుకున్న వెంటనే వచ్చి ఈ యొక్క బ్రిడ్జిల గురించి పర్స్యూ చేసేసి అధికారులతో ముందుకు పోవడం జరిగింది. గత ప్రభుత్వంలోని వ్యక్తుల తప్పిదం వలన, నిర్లక్ష్యం వలన, వాళ్ళ అవగాహన రాహిత్యం వలన, అవినీతి వలన ఆ యొక్క బ్రిడ్జిలకు టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు తప్పితే వాళ్ళు బ్రిడ్జిలో ప్రోగ్రెస్ ఏంటి, వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ ముందొచ్చి ఆర్భాటంగా 15-20 రూపాయలకు టెంకాయ వస్తుందని మళ్ళీ ఒక రౌండ్ టెంకాయ కొట్టేసి మాట్లాడిపోయినారు. అది ఓన్లీ పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది. ఎన్నికైనాక మనం ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆ యొక్క వర్కులు వాళ్ళ తప్పిదాల వల్ల క్యాన్సిల్ అయితే దానిని మళ్ళా కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన గత 9 నెలల నుంచి ఈ బ్రిడ్జిలకి స్పెషల్ పర్మిషన్ ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఓపిక్గా దగ్గరుండి ఆ ఫైల్ నడిపించి మొన్న రాత్రి అది శాంక్షన్ తెప్పించుకొని ఆ జీవో తీసుకొని వచ్చి ఈ రోజు మీ అందరి ముందు ఈ యొక్క సమావేశము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. షాంగయ్య బ్రిడ్జిల్ని ఒక్క 20 రోజుల్లో మొదలు పెట్టబోతున్నాం. ఈ యొక్క 2 బ్రిడ్జిలు 20 కోట్లతో ఆంధ్రప్రదేశ్ లోనే స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఈ బ్రిడ్జిలకి ఫండ్స్ అలాట్ చేయించుకొని వీటిని ముందుకు తీసుకొస్తాం. ఇది కడప నియోజకవర్గం యొక్క స్పెషాలిటీ, గర్వంగా చెప్తున్నాను. దాని మీద కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఆ స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ 22 డ్రైన్స్ ఆ డ్రైన్స్ మనం పూర్తి చేసుకుంటే మన యొక్క కడప నగరంలో వర్షం అన్నప్పుడు మనం పడుతున్న ఇబ్బంది నుంచి మనం బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మనం సుఖంగా సంతోషంగా ఉండే పరిస్థితి ఉంది. దాని మీద కూడా జీవో తెప్పించేసి ఆ వర్క్ ను కూడా కంటిన్యూ చేసే విధంగా ప్రభుత్వంలో గట్టిగా ప్రయత్నించి ఈ రోజు సక్సెస్ అయినారంటే, ఈ రోజు లాస్ట్ టైం ఆర్ఓబి మాట్లాడితే దాన్ని చేయలేదే దీన్ని చేయలేదని మాట్లాడిన ఎలుకలకి పుల్లులకి అందరికీ చెప్తున్నాను, మాటలు మాట్లాడడం చాలా సులువు. 10 సంవత్సరం అధికారంలో ఉన్నారు, ఏమి చేసినారని ప్రశ్నిస్తున్నా. ఒకరు 1700 కోట్లు అంటారు, ఒకరు 2300 కోట్లు అంటారు. మీరు సంపాదించుకున్న ఆస్తులని ఆ రోజే చెప్పినాను. మీకు అవగాహన లేదు. కడప నియోజకవర్గం గురించి అవసరం లేదు, అభివృద్ధి గురించి అవసరం లేదు, పేదల కష్టాల గురించి అవసరం లేదు, వాళ్ళ భవిష్యత్తు గురించి అవసరం లేదు, యువత భవిష్యత్తు గురించి అవసరం లేదు. ఒక ఆయన తమ్ముడైతే గాంజాను మొత్తం గాంజా నగరంగా కడపను ఏర్పాటు చేసినారు. ఈరోజు మహిళలు వచ్చి చెప్తా ఉంటారు, గాంజా తగ్గింది మేడం, ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడున్నాడో మీ అందరికీ తెలుసు. వీళ్ళు ఫేమస్ దేనికంటే భూ ఆక్రమణకు, అవినీతులకి, దోచుకోవడానికి, దాచుకోవడానికి, యువతను చెడగొట్టడానికి వీళ్ళు ఫేమస్. అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. అటవీ శాఖ జిందాల్ ఫౌండేషన్ సహకారంతో చెల్లకూరు మండలం గుమ్మలదెబ్బ గ్రామ సమీపంలోని సముద్రంలోకి కలెక్టర్ వెంకటేశ్వర్ తాబేలు పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాబేలు పిల్లల సంరక్షణకు చేపల వేట విరామ సమయంలో కూడా వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని కోరారు. వీటన్నింటినీ సంరక్షించి రాబోయే తరాల వారికి అందించాలని, దీనికి సహకరిస్తున్న జిందాల్ కంపెనీ ఎన్జీఓలందరికీ అభినందనలు తెలియజేశారు. జిందాల్ పవర్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, తమిళపట్నం ఈ గ్రామస్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు, అందరూ కలిస్తేనే మనం ఇలాంటి మంచి పనులు చేయగలం. చాలా మంది చెప్పారు ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని. వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి. మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్లు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు, నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే శక్తి సరిపోదు చేయాలంటే. ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి, గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు, మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే. మీకు కూడా తెలుసు సముద్రంలో
ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది. అందుకని ఏది చేసినా మనం చేపల వేట చేసినా గానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది. ఏప్రిల్ 15 నుంచి మనం బ్యాన్ చేస్తాం. ఎందుకు బ్యాన్ చేస్తున్నాం? ఒక 2 నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకే ఎక్కువ ఇది వస్తుంది, మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి. ఈ 2 నెలలు అవి బ్రీడింగ్ సీజన్, వీటికి కూడా అంతే. మామూలుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ 4 నెలలు ఈ తాబేలన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెస్టింగ్, ఇక్కడ గుడ్లు పెడతాయి. కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా 1000-2000 కిలోమీటర్లు అవి, వాటికి దేవుడిచ్చిన వరం, వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో మనం ఇప్పుడు ఫోన్ లో GPS పెట్టుకుని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్ కి, వాటికి దాని బాడీలోనే GPS. విశాఖలోని విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే వాటర్ పార్క్ వెళ్లిన 7 ఏళ్ల బాలుడు ఋషి మృతి చెందాడని ఈస్ట్ జోన్ పోలీసులు తెలిపారు. కనీస అనుమతులు లేకుండానే వాటర్ పార్క్ నిర్వహిస్తున్నారని ఏసీపీ లక్ష్మణమూర్తి వెల్లడించారు. వాటర్ పార్క్ వద్ద శిక్షణ పొందిన నిపుణులు లేకపోవడం, సాయంత్రం 6 దాటిన తర్వాత టికెట్ విక్రయించడం వంటి నిర్లక్ష్యాల వల్లే ఋషి మరణించారని వివరించారు. స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మన 4th టౌన్ పరిధిలో మన విశాఖపట్నం పోర్ట్ స్టేడియంలో నిన్నగాక మొన్నంటే 7వ తేదీన ఒక సంఘటన జరిగింది. విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో, మీకు అందరికీ తెలుసు. ఆ సంఘటనలో ఒక బాలుడు, 7 years బాలుడు చనిపోవడం జరిగింది. అక్కడ వాటర్ వేవ్స్లో అక్కడ దిగినందున చనిపోయినట్లు మనకు వచ్చినటువంటి రిపోర్టు మేరకు, తల్లిదండ్రులు ఇచ్చిన రిపోర్టు మేరకు అదే రోజు రాత్రి పోలీస్ స్టేషన్లో ఒక కేసు క్రైమ్ నెంబర్ 83/2025గా నమోదు చేయడం జరిగింది. అనుమానపు అంటే 194 సెక్షన్ కింద, బిఎన్ఎస్ఎస్. ఆ దర్యాప్తులో పంచనామా చేయడం జరిగింది. తర్వాత ఈరోజు కూడా ఐఓ గారు, ఎస్ఐ చిన్ననాయుడు గారు, సిఐ గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈరోజు దర్యాప్తు ఈరోజు కలిపి చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా అందరినీ విచారించగా, నేరస్థలాన్ని పరిశీలించగా, ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విశ్వనాథ్ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడుపుతున్నటువంటి యజమాని అయినటువంటి కాశీ విశ్వనాథ్ గారు సరైనటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదని మాకు రూఢి అయింది. దానివలన సేఫ్టీ మెజర్స్ అంటే ఒకటి ముఖ్యంగా అక్కడ ట్రైన్డ్ లైఫ్ గార్డ్స్ని పెట్టాలి చిన్నపిల్లల దగ్గర, స్విమ్మింగ్ కానీ అలాంటి వాటర్ బాడీలో దిగేటప్పుడు. ట్రైన్డ్ స్విమ్మర్స్ను కానీ ట్రైన్డ్ ఆక్వా స్పోర్ట్స్లో ట్రైనింగ్ అయినటువంటి వాడిని పెట్టలేదు. అదేవిధంగా అక్కడ సీసీ కెమెరాలు లేవు. అక్కడ కనీసం కేర్ టేకర్స్, ఇప్పుడున్న ఈ సంఘటన చూస్తే అక్కడ ఎవరైతే లైఫ్ గార్డ్స్ ఉండాలో వాళ్ళు అక్కడ స్పాట్లో లేరు. పిల్లలతో పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైతే ఎల్డర్స్ అలౌ చేయాలో వాళ్ళు కూడా అలౌ చేయలేదు. కాకపోగా టైమింగ్స్ దాటి కూడా టికెట్ అక్కడ సేల్ చేయడం జరిగింది. అంటే 5 వరకే ఉండాలి యాక్చువల్గా వాళ్ళకున్న టైమింగ్స్ దీన్ని బట్టి, మార్నింగ్ 10 to 5. కానీ 6:05 టికెట్ తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు బిజినెస్ ఒక దీనిగా తీసుకున్నారు కానీ సేఫ్టీ మెజర్స్ని పాటించలేదు అనేది క్లియర్గా అర్థమైంది. అందువలన అలాగే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ కూడా మనకు చూపించలేకపోయారు. వాళ్ళకి ఎవరు ఇవన్నీ కూడా పెట్టడానికి సేఫ్టీ ఆడిట్ గురించి ఎవరైనా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారా అనేది కూడా మాకు వాళ్ళు ఇంతవరకు చూపించలేదు. సో అలాగే ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మెడికల్ అక్కడ స్టాఫ్ కానీ ఎవరైనా ఎలాంటి సంఘటన జరిగితే వెంటనే లైఫ్ సేవింగ్ చేయడానికి మెడికల్ స్టాఫ్ ఎవరైనా అందుబాటులో కూడా లేరు. సో ఇవన్నీ చూస్తుంటే అక్కడ నెగ్లిజెన్స్ క్లియర్గా కనిపించింది. యజమాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా ఒక వ్యాపార ధ్యేయంతో అది అక్కడ చేయటం వలన ఈ చిన్నపిల్లల తాలూకు ప్రాణాలకి అపాయం జరిగిందని క్లియర్గా తెలిసింది. దానివల్ల దర్యాప్తులో మేము సెక్షన్ ఈరోజు ఆల్టర్ చేసి ఆ కేసు దర్యాప్తులో అంటే 194 నుంచి 106 Clause 1 బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారంగా అది ఆల్టర్ చేసి ఇది నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినట్టుగా మేము ఒక నిర్ధారణకు వచ్చి ఆ కేసుని ఆ విధంగా ఆల్టర్ చేయడం జరిగిందండి. తద్వారా అతనిపైన ఇంకా ఎవరైతే బాధ్యులు అవుతారో అందరిపైన కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకొని కోర్టుకి ఈ కేసుని మేము ఛార్జ్ షీట్ చేయదలుచుకున్నామండి. ఈ విషయం మీ అందరి ద్వారా తెలియచేయాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లోని కంచగచ్చిబౌలి భూముల వివాదం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు, ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఏఐ వీడియోలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నేత మన్యం క్రిషాంక్, కొనతం దిలీప్ ను గచ్చిబౌలి పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం, తర్వాత కొత్త కథ మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం. నీ అయ్యజాగిరా నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి 10,000 కోట్లు నువ్వు దాని మీదకి వెళ్ళి తీసుకొని ఫ్రాడులెంట్ గా తీసుకొని వాళ్ళ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు తనలాడతారు, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఏంది ఇవాళ ఎందుకు ఇంత కూడా సీన్ చేయడం అంటే రేపు ఎల్లుండి కేటీఆర్ గారు నీ భాగవతం బయట పెడుతున్నారు కాబట్టి, నీ ల్యాండ్ స్కామ్ బయట పెట్టబోతున్నారు కాబట్టి ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎట్లా డైవర్షన్ చేయాలి, డిస్ట్రక్షన్, డిమాలిషన్, డైవర్షన్, ఇవి ఒక్కటి మాత్రమే రేవంత్ రెడ్డి గారికి తెలుసు. సో మాకు తెలిసింది పోరాటమే. నువ్వు చేయలేని తెలంగాణ ఉద్యమం మేము చూడని జైలా, మేము చూడని కేసులా, మేము చూడని విచారణ. రేవంత్ రెడ్డి గారిలా కాదు, చెట్లు నరికిన తర్వాత 3 జింకలు ఎటు పోవాలన్నా, గోపానపల్లి దిక్కుపోవాలన్నా, ఇంకేటన్నా ఉరకాలన్నా, ఎటు దిక్కుపోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి. మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా? సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద 30 సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది. మరి ఇక్కడ 3 జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు? దాని మీద విచారణ జరగాలి కదా. జింకల ఫోటోలు పెడితేనే, జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి? నిజం వైపున ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం. వీళ్ళు ఒక కేసు కాదు 100 కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి పోయేది లేదు, బెదిరేది లేదు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక్కటి స్పష్టంగా అడగదలుచుకునే వాళ్ళు ఏంటంటే, ఈ ప్రభుత్వం అబద్ధమని దేన్ని అంటున్నది? కంచెగచ్చిబౌలి అడవి ఉన్నది అబద్ధమని అంటున్నదా? కంచెగచ్చిబౌలి అడవిలో నెమళ్ళు, లేళ్లు, ఇతర జంతువులు ఉన్నది అబద్ధమని అంటున్నారా? దాని మీదకి 3 రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా? ఆ బుల్డోజర్లకు విద్యార్థులు, హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డమాట వాస్తవమా అబద్ధమా? వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా? ఇన్ని వాస్తవాలు కళ్ళ ముంగట ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మీ మీదో ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే, దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు. అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలో ఎస్ఎల్ పార్క్ ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. నియోజకవర్గంలో దాదాపు 30కి పైగా పార్కులు, చెరువులను దశల వారీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడి. సోషల్ మీడియా వేదికగా అడవి తల్లి బాటపై ప్రత్యేక వీడియో విడుదల. డిప్యూటీ సీఎం పవన్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం పట్ల గిరిజనుల హర్షం. వైఎస్ జగన్ కు బదులను కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించింది. మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం DCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.